చూస్తున్నారు S8 న్యూస్. వెల్కమ్ టు S8 న్యూస్. కొత్తపేట గ్రామంలో ఎక్స్ ఆమోద చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ శాసనసభ్యులు చిట్ల జగ్గిరెడ్డి వైఎస్ఆర్సీపీ పోరుబాట పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లులు పెంచమని చెప్పి ఇప్పుడు యూజర్ ఛార్జెస్ అని బిల్లును పెంచడం సరికాదన్నారు. అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలతో ఓట్లు వేయించుకుని ఇప్పుడు ప్రజలను హింసిస్తున్నారని, దాని పేరే బాదుడే బాదుడు అని అన్నారు. 27వ తేదీన కరెంటు బిల్లుల మీద జరగబోయే కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు అందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలు జిల్లా అభిమానులు పాల్గొన్నారు. మరి జిల్లాలో ఉన్నవారందరూ కూడా మనకున్నటువంటి ప్రజలంతా కూడా ముఖ్యంగా ప్రజల యొక్క మద్దతు, ప్రజల పక్షాన ప్రజల గొంతు వినిపించడం కోసం మరి అక్కడ ఉన్నటువంటి ప్రధాన కోడల నుంచి ఒక ర్యాలీగా వెళ్లి ఒక రిప్రజెంటేషన్ ని అక్కడ ఉన్నటువంటి మరి డి ఆఫీసుల్లో గానీ, ఎస్సీ ఆఫీస్, ఎలక్ట్రికల్ ఆఫీసుల్లో గానీ సబ్మిట్ చేసి మరి ఈ ప్రభుత్వం యొక్క చర్యల్ని మరి ఏదైతే ఈ యొక్క పెంచినటువంటి భారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ని చేయడంలో మరి పార్టీ శ్రేణులంతా కూడా పాల్పంచుకోవాలి. ప్రజల పక్షాన కష్ట సమయంలో నిలబడాలని చెప్పి మరొకసారి కోరుతూ ఇవాళ ఈ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం. అలాగే మరి కొంత సమయం యుద్ధానికి నియోజకవర్గ స్థాయికి వచ్చినట్లయితే మరి ఎక్కువగా చెప్పవలసిన పని లేదు, కానీ మరి నియోజకవర్గం అంతా కూడా అవినీతికి మరి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారు బండారు సత్యేంద్రరావు గారు. మరి నేను మనవి చేస్తున్నా, మరి అన్నం ఉడికిందో లేదో చెప్పాలంటే ఒక మెతుకు పట్టుకు చెప్తే చెప్పొచ్చు. ఇవాళ చెప్తున్నా, ఎక్కడైతే కౌశిక్ దగ్గర ఒక చికెన్ సెంటర్ లో కరెంటు మీటర్ వేయడానికి కూడా 1,50,000 రూపాయలు తీసుకునే పరిస్థితికి కొన్న బండారు సత్యేంద్రరావు గారు దిగజారిపోయారు. ఉన్న పోస్టింగ్ల దగ్గర మొదలుపెట్టి మరి రావులపాలెం ఏదైతే పంచాయతీ సెక్రటరీ పోస్ట్ కి 20,000 రూపాయలు, 20 లక్షల రూపాయలు, ఇలాగ కొత్తపేట పోస్ట్ కి 70 ఇవ్వకపోతే అతనేమో ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమాలు, ఇట్లా అనేక కార్యక్రమాలు. ప్రతి దానికి ఈ రోజు నియోజకవర్గానికి మరి ఒక వెలగెట్టి డబ్బులకి అమ్మేసే కార్యక్రమం మరి బండారు సత్యేంద్రరావు గారు చేస్తున్న విషయం నేను చెప్పినా చెప్పకపోయినా మీ అందరికీ కూడా తెలుసు. మరి చికెన్ కొట్టును కూడా వదలకుండా ఇక్కడేమో చికెన్ కొట్టు దగ్గర చికెన్ షాప్ లో కరెంటు మీటర్ వేయడానికి 1,50,000 రూపాయలు వసూలు చేస్తే ఆత్రేయపురంలో మరి ఏదైతే మరి పండగ ముందు కోడి పుంజులు చూపులు పెడతారు. ఈ కోడి పుంజులు చూపుల కార్యక్రమం నిర్వహించడానికి దానికి కూడా 1,50,000 దగ్గర మొదలుపెట్టి 50,000కి డీల్ సెట్ చేసుకున్నటువంటి మహనీయుడు కోడి పుంజుల చూపులను కూడా వదిలిపెట్టకుండా అవినీతి చేస్తున్న నాయకుడు ఈ నియోజకవర్గంలో బండారు సత్యేంద్రరావు గారు అని చెప్పి నేననట్లేదు. వారి కార్యకర్తలే ఇలా చిన్న మాకొచ్చి కూడా ఈయన తీసుకుంటున్నాడని వారు చెబితే విని మీకు నేను చెప్తున్నానన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ 27వ తారీఖున మరి అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లాగా చేస్తారు, అలాగే మన కొత్తపేట నియోజకవర్గం నుంచి కూడా మరి అనేక విధాలుగా మరి ఎవరు కబురు చెప్పారు చెప్పలేదనేటువంటిది కాదు. ఇది ఒక సామాన్యమైనటువంటి మనందరి యొక్క మరి సామాజిక బాధ్యత. ప్రజల్ని ప్రభుత్వాలు ఈ రకంగా వేధిస్తున్నప్పుడు వారికి బుద్ధి చెప్పి అవసరమైతే ప్రభుత్వం యొక్క మెళ్లు వంచి పెంచినటువంటి ధరల్ని మళ్లీ దింపించే విధంగా చేయాల్సిన బాధ్యత మనపై, నాయకులపైన, ఉన్నటువంటి ప్రతిపక్షం పైన ఉంటుంది. దాన్ని చిరుసావహిస్తూ కొత్తపేట నియోజకవర్గ ప్రజలకి అండగా దండగా నిలబెట్టడానికి ఈ కష్టకాలంలో మేము వారి వెంట ఉన్నామని చెప్పి తెలియజేస్తూ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆఖరిగా సూపర్ 6 అని చెప్తున్నారు. సూపర్ 6 లో ఒక్క కార్యక్రమం కూడా చక్కగా అమలు చేయలేదు. కేవలం మా వల్ల కాదని చెప్తున్నారు. తెల్లవారు లెగిస్తే ఏదైతే ఉన్నటువంటి మరి పచ్చ మీడియా పేపర్లన్నీ కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏం చేయాలా, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదు ఇలా చేయలేదు అనేటువంటి మాటలు చెప్పడమే కానీ మీకు అధికారం ఇచ్చారు ప్రజలు, మీరు ఏం చేయబోతున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టబోతున్నారు అనేటువంటి విషయం మీద ఏమీ మాట్లాడలేకపోతున్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమాలు పక్కన పెట్టి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని నిలబెట్టే విధంగా మీరు కార్యక్రమం చేయాలని మరి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి 27వ తారీఖు కార్యక్రమం కూడా అందరూ కూడా విజయవంతం చేయాలి, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచాలని మరొకసారి వైఎస్ఆర్సీపీ నుంచి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. సామెతలు చాలా ఉంటాయి. సామెతలు చెప్పినట్టు ఆడవారి మాటలకి అర్థాలు వేరే సామెతల పైన చెప్తూ ఉంటారు. దాన్ని కించపరచడం కాదు కానీ ఓ సామెత కింద చెప్తూ ఉంటారు సరదాగా. అట్లాగే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మాటలకి అర్థాలు వేరు కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితేనే మోసమని మరి ఉచిత ఇసుక నిరూపిస్తూ ఉంది. మరి గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి టన్నుకి
మరి 475 రూపాయలు కట్టేటువంటి కార్యక్రమం చేస్తే ఆ రోజు ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇసుక అందిస్తామనే మాట చెప్పారు, చాలా సంతోషం. కానీ ఆయన ఫ్రీ అన్న తర్వాత ఈ కొత్తపేట నియోజకవర్గం నుంచి ఎక్కడన్నా ఎవరికైనా సామాన్యమైన వారికి మరి ఇసుక కావాలంటే వారికి మరి ఇవాళ టన్నుకి 1500 పైన మరి వారి దగ్గర వసూళ్లు చేస్తున్నారు. రెండోది స్థానికంగా ఉన్న వారికి ఇసుక ఇవ్వట్లేదు. కానీ ఎక్కువ ఉన్నటువంటి వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మరి ఈ ఇసుకంతా కూడా ఒకసారి పగటిపూటేమో మరి లోడింగ్ చేస్తున్నారు, రాత్రి పూట్ల దాన్ని ఇక్కడి నుంచి లిఫ్టింగ్ మరి అమలాపురం ఇతర ప్రాంతాలు చేస్తున్నారు. ఒక లారీ ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ అని చెప్పిన తరుణంలో ఒక లారీ ఇసుక ఇవాళ అమలాపురంలో 30,000 రూపాయలకి అమ్ముతున్నారు. ఉచితం అంటే అర్థం ఇదా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి అని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. రాబోయేటువంటి కాలంలో తప్పనిసరిగా వీటి మీద కూడా తగిన విధంగా ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చెప్పిన మాట మీద నిలబడే విధంగా తగిన కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తప్పనిసరిగా చేసి ఈ విషయాన్ని ప్రజలకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. మరి తాటికే పడిన చందంగా ఒకవైపున కరెంటు బాదురే కింద ఉంటే, రెండోది రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా మరి పెంచేస్తామనేటువంటి మాట చెప్పి దాన్ని కూడా పెంచే కార్యక్రమం జరుగుతోంది. అలాగే ఈ రెండు సరిపడవా అంటే మళ్ళీ యూజర్ ఛార్జీల పేరుతో ప్రతి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఇతర సంస్థల్లో యూజర్ ఛార్జీలు ప్రజలపై భారం వేసి మరి ఒకదాని తర్వాత ఒకటి 6 నెలల గడవకు ముందే చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజ స్వరూపాన్ని ఈ ప్రజలందరూ కూడా బహిర్గతంగా చూశారు. మరొకసారి మోసపోయారనడానికి ఈ 3 కూడా ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తూ ఉన్నాయి. మరి అలాగే గతంలో రైతులకి కరెంటు ఛార్జీలు మీద వారు 2000 సంవత్సరంలో మరి 2000 సంవత్సరంలో వారు ఉద్యమం చేస్తే వారిని గుర్రాలతో తొక్కించినటువంటి గరుడు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి వారు ఈ పవన విద్యుత్ కొనుగోలులో మరి సుమారు 2.82 రూపాయల 84 పైసల వరకు వారుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ వారు 2 రూపాయల 49 పైసలు కొంటే వారిని అపహాస్యం చేసే విధంగా వారు ఏదో మరి అదానితో వీరితో కుమ్మక్కైపోయి అమ్మేసినట్టు మాట చెప్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని 2 రూపాయల 49 పైసలు కొన్నందుకు మీరు విమర్శిస్తుంటే, మీరు మీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు 2 రూపాయల 84 రూపాయలకి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం పైన మీరు భారం మోపలేదా అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాం. మరి ఇటువంటి విధంగా కేవలం ఈ రోజు ఈ రాష్ట్రంలో ఒకటే జరుగుతోంది. ఎవరైతే సామాన్య ప్రజానీకం ఉన్నారో వారు పడుతున్నటువంటి బాధలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక అండగా నిలుస్తున్నాడు. ప్రతిపక్షంగా ఉండి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి ఏకైక శక్తిగా ప్రజల యొక్క మాటని చెప్పే విధంగా ఈయన ఒక్కడే ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మొత్తానికి అంతమొందించాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ గారి చేత తప్పుడు మాటలు మాట్లాడించడం, లేదా మరి ప్రతి ఒక్క అనేక తప్పుడు కేసులు పెట్టడం, సోషల్ మీడియా మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి మాట వినపడకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ రోజు ఎవరైతే మరి ఉన్నటువంటి పేద ప్రజానికం నడ్డి విరిచేలా మీరు ఒకవైపున కరెంటు ఛార్జీలు బాదుడు, అలాగే వైపున యూజర్ ఛార్జీలు, ఒకవైపున ఎస్సీ ఎస్టీ బీసీలకి మరి ఇవ్వాల్సిన 200 యూనిట్ల కరెంటు కూడా మీరు ఇవ్వకుండా వారి ఇళ్లకి ఉన్నటువంటి కరెంటు కనెక్షన్ కూడా కట్ చేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మరి 6 నెలల సమయంలోనే మీరు గతి తప్పి ఇన్ని తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరితో చెప్పాలో, ఎవరిని అడగాలో, ఏమి చేయాలో తెలియని పరిస్థితిలో మరి ప్రజానీకం కూడా ఉన్నప్పుడు వారికి అండగా దండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. తప్పనిసరిగా మీరు ఎన్ని తప్పుడు కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద పెట్టినా మేమైతే ప్రతిస్పందిస్తాం. ప్రజల యొక్క గొంతుకు వినిపించే విధంగా చేయడంలో వెనకడుగు వెయ్యరు వైఎస్ఆర్సీపీ శ్రేణుల విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, తరుణంలో సుమారు 6 నెలలు గడిచేటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలపై మీద మోయలేనటువంటి భారాన్ని మోపుతూ ఉన్నారు. వాస్తవంగా కొంత సమయం ఇచ్చి కార్యక్రమాలు చేద్దామని అన్నప్పటికీ కూడా మరి ఏదైతే ఒక బాధ్యతగా ఈ రోజు ఉన్నటువంటి ప్రజలందరి యొక్క బాధ్యతను తీసుకుని వారిని ఆదుకునేటువంటి తరుణంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కూడా రేపు 27వ తారీఖున మరి ఒక కరెంటు ఛార్జీల బాధుడు పై వైఎస్ఆర్సీపీ
పోరుబాటు అనే విధంగా మరి ఒక కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతోంది. ముఖ్యంగా ఏదైతే గడిచేటువంటి 6 నెలలకు ముందు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ ఎక్కడా కూడా కరెంటు ఛార్జీలు పెంచమని, అలాగే మీ అందరికీ నాణ్యమైన విద్యుత్ అందిస్తామని, 9 గంటల కరెంటు వ్యవసాయానికి, అదేవిధంగా 24 గంటలు కూడా గృహాలకి కరెంటు ఇవ్వడమే కాకుండా దీన్ని పెంచే విధంగా కూడా మా ప్రభుత్వం వస్తే మేము చేస్తామన్నట్టు మాట చెప్పారు. అలాగే మరి ఎవరికి కూడా మరి ఈ యొక్క కరెంటు ఛార్జీల్ని అధిక భారం మీపై మోపకుండా చేస్తామనేటువంటి మాట వారు చెప్పడం జరిగింది. మరి వీటితోనే సరిపెట్టకుండా నేను సంపద సృష్టిస్తాను అని కూడా ఆయన మరి అనేక సార్లు చెప్పారు. మరి ఇవన్నీ అనుభవం నాయకుడు కదా చేసేస్తాడేమో అని చెప్పి అందరూ భావించారు. కానీ ఈ రోజు జరిగినటువంటిది ఏమిటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని ఆయనకున్న అనుభవాన్ని రంగరించి ఘోరంగా అనేక సార్లు మరి చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. అది ఎట్లాగంటే మరి ఈ రోజున నవంబర్లో సుమారు 6,072 కోట్లు మరి మొదటి దఫాగా మరి కరెంటు ఛార్జీలు పెంచే కార్యక్రమం చేస్తున్నారు. మళ్ళీ రెండో దఫాగా మళ్ళీ 9,454 కోట్ల రూపాయలతో రెండో దఫా మొత్తం కలిసి 15,454 కోట్ల రూపాయలు భారాన్ని ఇవాళ కరెంటు ఛార్జీల రూపేణా మరి సామాన్య ప్రజానీకం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మోపుతున్నారు. మరి కేవలం ఎన్నికల ఎజెండాలోనేమో ఆ రకమైన మాటలు చెప్పి 6 నెలలు గడవకుండానే మరి ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా వారికి ఉచిత విద్యుత్ మరి కొనసాగించే కార్యక్రమం చేయాలి. దాన్ని కూడా మరి పక్కన పెట్టే విధంగా ఈ రోజు ఈ ప్రభుత్వం యొక్క కార్యక్రమం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.